దేవర మూవీ ప్రధానంగా డైరెక్టర్ కొరటాల శివ గారు, అలాగే ప్రొడ్యూసరు నందమూరి కళ్యాణ్ రామ్ గారు, అనిరుద్ మ్యూజిక్తో వస్తున్నటువంటి చిత్రం. ఇందులో యాక్టరు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు గారు. పాన్ ఇండియా స్టార్గా ఆల్రెడీ ఎదిగి ఉన్నారు. RRR ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఎక్కడ? నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా. మనకు తెలిసి ప్రపంచంలో కొన్ని వందల భాషలు ఉన్నాయి. అందులో కేవలం నాటు నాటు సాంగ్కి మాత్రమే అది అవార్డు రావడం, అది కూడా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు రావడం అనేది ఒక తెలుగు వాళ్ళుగా మనము చాలా గర్వపడాలి. దానికి తల ఎత్తుకునేంత గర్వం అన్నట్టు. సో చాలామంది ఆస్కార్ అనేది మన ఇండియన్ మూవీస్కే రాదు అని అనుకుంటుంటారు. అటువంటిది మన ఒక తెలుగు దర్శకుడు, అది కూడా రాజమౌళి గారు తీసుకురావడం అనేది ఒక సెన్సేషన్ అన్నట్టు. అలాగా మల్టీ స్టారర్గా పాన్ ఇండియాగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇది సోలో అని, అంటే తను సొంతంగా వచ్చే సినిమా దేవర. ఇది 2 పార్ట్స్గా వస్తుంది. పార్ట్ 1 వచ్చేసి ద లార్డ్ ఆఫ్ ద ఫియర్ అని చూపిస్తున్నారు. ఇందులో ట్రైలర్ని బట్టి చూస్తే మాత్రం చాలా అరాచకంగా ఉంది. ఇక్కడ మూవీ హిట్ అవ్వాలనంటే అందులో ప్రధానమైనటువంటిది స్టోరీ, హీరోస్, తర్వాత సాంగ్స్, ప్రజెంటేషను, తర్వాత ఎడిటింగ్, ఇవి చాలా ప్రధానంగా ఉంటాయి. కానీ ఇక్కడ నాకు తెలిసి ఆల్రెడీ వాళ్ళు హిట్ కొట్టేసినట్లు అనిపిస్తుంది. ఎందుకనంటే ప్రజెంటేషన్ ఏదైతే వాళ్ళు ట్రైలర్ అనేది చూశారో, ట్రైలర్ అనేది ఏంటంటే శాంపుల్ పీస్. కాబట్టి ఆ ట్రైలరే మనకు చూసినట్లయితే ఇక్కడ అందులో ఒక సాంగ్, ఎస్పెషల్లీ ట్రైలర్ అనేది చాలా వైరల్ అయింది దేశం మొత్తట, ప్రపంచం మొత్తట. అయితే ఇక్కడ ఒక పాట గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. అది చుట్టమల్లి అనే సాంగ్ దాదాపుగా 13 crores వచ్చింది. నెల లోపల 13 కోట్ల వ్యూస్ పైగా వెళ్ళింది. ఇలాగా అనేక సెన్సేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటనంటే ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే పాత్రలో 2 తండ్రి కొడుకు పాత్రలు పోషిస్తున్నారన్నట్టుగా కనపడుతుంది. అందులో తండ్రి పాత్ర బలవంతుడుగాను ధైర్యవంతుడుగాను ఉంటే, కొడుకు పాత్ర కొంచెం భయపడేవాడుగాను కనపడుతుంది. కానీ లాస్ట్కి తండ్రి లక్షణాలు పునికి పుచ్చుకొని తను కూడా ధైర్యవంతంగా పరిస్థితులను ఎదుర్కొన్నట్టుగా కనపడుతుంది. సో ఇది దేవర ఒకటి. కాబట్టి రీసెంట్గా ది డైరెక్టర్ కొరటాల శివ గారు తిరుపతికి మెట్ల ద్వారా కూడా ఎక్కెళ్ళారు. కాబట్టి అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, చాలామంది కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందని ఎదురు చూస్తున్నారు. రేపు 27వ తారీఖు అది రిలీజ్ అవబోతుంది. కాబట్టి ఈ ప్రజెంటేషన్, మార్కెటింగ్ స్ట్రాటజీ చాలా బాగా కరెక్ట్గా వర్కౌట్ చేసుకున్నారు వీళ్ళు. ఏంటంటే ఇక్కడ ట్రైలర్, సాంగ్స్ వైరల్ చేయడం. కాబట్టి ఇంతకుముందు పబ్లిసిటీకి చాలా ఇబ్బంది పడేయాల్సి వచ్చేది. ఒక సినిమాను చేయాలంటే పోస్టర్స్ కానీ, దానికి ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేకపోతే ఇలాగా మూవీ ప్రమోట్ చేయడానికి కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఇట్స్ బికమ్ వెరీ ఈజీ. ఎందుకంటే రాత్రికి రాత్రి కొన్ని లక్షల కోట్లలో వైరల్ అయిపోతున్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా పెరుగుతున్నాయి ఇక్కడ అట్ ద సేమ్ టైం. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి అన్నదానికి నిదర్శనం ఏంటంటే రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే కండక్ట్ చేశారో దాన్ని కంట్రోల్ చేయలేక, వాళ్ళు ఇచ్చిన టికెట్లకు 10 times జనాలు వచ్చేసరికి కంట్రోల్ చేయలేక దాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో అక్కడ వచ్చిన ప్రేక్షకులు కొంత కోపావేశానికి గురై అక్కడ కుర్చీలు ఎరగొట్టడం, అద్దాలు పగలగొట్టడం అనేది చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ కంట్రోల్ చేయలేని స్థితిలో దాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఇదొక్కటి ట్రయల్ చాలు అని, అంటే ఇది కూడా ఒక ట్రయల్ అన్నట్లు. జనరల్గా ఎక్కడైనా మూవీస్ ట్రైలర్స్ కానీ అవి 2 రకాలుగా సక్సెస్ అవుతాయి. ట్రైలర్స్ ఒకటి వివాదాస్పదంగా అవుతుంది అని, అంటే ఒక మతం గురించి గానో, ఒక దేశాన్ని గురించి గానో, ఒక జాతీయ జెండా గురించి కానీ ఏదో ఒక ఇష్యూ చెప్పడం, అది వివాదాస్పదం అవడం, అప్పుడు చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అక్కడ కాశ్మీరీ టైమ్స్ అని ఒకటి వచ్చింది, కాశ్మీర్ ఫైల్స్ అని వచ్చింది. సో ఆ కాశ్మీర్ ఫైల్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో కాశ్మీర్లో ఉన్నటువంటి హిందువుల మీద జరిగిన హింస ఆధారంగా తీసింది. అది ఇష్యూనే పెద్ద వివాదాస్పదం. సో అలాగా వైరల్ అవుతాయి. ఇక్కడ వైరల్ అవ్వడానికి ఇంకొక ప్రధాన టాపిక్ ఏంటంటే ఈ సినిమా యొక్క పాట రైటర్ మీద ఒక ఆవిడ కేసు పెట్టింది. అది కూడా ఎక్కడ? దాంట్లో నార్కోటిక్ అని అంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్లకు సంబంధించిన కేసు అది అని. అంటే ఇది నిజంగా కేసు కాదండి, మీరు టెన్షన్ పడమాకండి. ఇది ఓన్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తను. ఏమని? ఇక్కడ ఏదైతే చుట్టమల్లె అనే సాంగ్ ఎవరైతే పాడారో శిల్పారావు, ఆమె పాడిన పాట తనకు మత్తెక్కించిందంట.
అది కూడా ఒక నార్త్ ఇండియన్ ఆ అమ్మాయి కేసు పెడతానని చెప్పింది అని అంటే అంతలా ఆ పాట ఉంది. కావాలంటే మీరు కూడా వినండి, కళ్ళు మూసుకొని వింటూ ఉంటే నిజంగా ఆ సింగరు వాళ్ళ గొంతులో అంత మధురం ఉంది. అది తింటుంటే డ్రగ్స్ తీసుకున్నట్లు, మందు తీసుకున్నట్టు మత్తుగా అనిపించిందంట. కాబట్టి దాని మీద కేసు వేయాలని చెప్పేసి తను పెట్టడం జరిగింది. సో దీని అర్థం ఏంటనంటే అంత బాగా సాంగ్ ఉందని. మీరు కూడా ఒకసారి విని చూడండి, ఆ మధురత్వం ఏందో తెలుస్తుంది. కాబట్టి సంగీతానికి రాళ్ళు కూడా కరుగుతాయి, రోగాలు కూడా పోతాయని మన పూర్వీకులు చాలామంది చెప్పారు కదా, అలా మీ స్ట్రెస్ కూడా రిలీఫ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి సాంగ్ కూడా వినండి. సో ఈ మూవీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక గొప్ప మలుపు కావాలని మనం కూడా ఆశిద్దాం. శివ.